ఆకలి తీర్చాలన్నా అభిమానం చూపాలన్నా రైతుకు సాటి ఎవరూ రారు. అందులో ఈ రైతు అభిమానం అయితే లక్షలు విలువ చేసే పండ్లను కూడా ఆప్యాయతతో పనిచేసే అంత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న సందర్భంలో తన ఇంటిని ఆయనకిచ్చి అభిమానం చాటుకున్న ఓదురి నాగేశ్వరరావు గారు ఇప్పుడు లక్షల రూపాయల విలువ చేసే మామిడితో పాటు వివిధ రకాల మామిడి పండ్లను కూడా ముందుగా తన అభిమాన నాయకుడికే ఇస్తానంటున్నారు. ఆయన పండించే మామిడి రకాలు, వాటి ధరలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మియాజాకి, 5 కిలోల మామిడి, అరటిపండు మామిడి, యాపిల్ మామిడి, నల్ల మామిడి, ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల మామిడి రకాలు ఆయన తోటలో 360 రోజులు దొరుకుతాయి. మియాజాకి ధర అయితే కేజీ 2,70,000 పైమాటే. ఇంత ఖరీదు చేసి మామిడి పండు కొంటున్నావా, బంగారం కొంటున్నావా అని ఆశ్చర్యపడక మానరు. కానీ అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఓదురి నాగేశ్వరరావు గారు. మామిడి పండు వేసవికాలం ఎండలు ఎంత మంట పుట్టిస్తాయో అదే వేసవిలో తీయదనది ఇచ్చేది మామిడి. ఇక పండు 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 ఎర్రగుండు మామిడి, దాని పేరు యాపిల్ పండు అంటూ మంచి సినిమా పాట కూడా ఉంది. మామిడికే చేత్తో పట్టుకుని యాపిల్ పండు పాట పాడుతున్నాడు వీడెవరు అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి, అక్కడే విచిత్రం. దీని పేరు యాపిల్ మామిడి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చేబ్రోలుకు చెందిన మనతో పాటు ఉన్నారు ఓదిరి నాగేశ్వరరావు అనే రైతు. ఆయన అభ్యుదయ రైతు. ఆయన వేసే పంటలు బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వేయరంటే ఆశ్చర్యం కాదు. ఇది యాపిల్ మామిడి. అదేవిధంగా అరటిపండు మామిడి అని ఇంకోటి ఉంది, ఆశ్చర్యపోకండి, అది కూడా చూపిస్తాం. అదేవిధంగా మరో వెరైటీ ఉంది, దాని ఖరీదు దాదాపు 3 లక్షలు ఉంటుంది. దాని పేరేంటి, అది ఎలా పెంచుతారు రైతుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు నమస్కారం. ఈ యాపిల్ పండుని చూసారు, నిజంగా ఇది యాపిల్ అనుకుంటారు, పై తీసేస్తే ఇలా పెడితే యాపిల్ అంతా అడుగుతారు. ఎన్ని రకాల మామిడి పండిస్తున్నారు సార్? మన దాంట్లో వచ్చేసి ఒక 20 రకాల వరకు ఇప్పుడు కాస్తున్నాయండి. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఈ సంవత్సరం తక్కువ కాసినాయండి, అయిపోయినాయి కూడానండి. ఇప్పుడు అంటే తక్కువ కాసినందుకు ఈ మాటకి అడ్డొచ్చింది ఏమనుకోద్దు. మీరు ఎన్నికల్లో బిజీగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారికి బిల్డింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో తిరిగారు కాబట్టి దీని మీద దృష్టి తగ్గించారు. మా దృష్టి అంతా ఎలక్షన్లోనే ఉండిపోయిందండి. ఇంక ఈ తోట మీద ఈ సంవత్సరం పోనాయని చెప్పేసి వదిలేసామండి. అంటే ఏది లేనప్పుడు ఈ తోటనే మనకి ఈ తోటే పేరు తెచ్చిందండి మనకి. ఈ సంవత్సరం ఇంకా మనకి ముఖ్యమైనది మనకి ఎలక్షన్ కదా అని సార్ మనం ఇంకా ఏదన్నా సార్ కూడా ఉండాలని చెప్పేసి మనం ఈ తోటని వదిలేవలసి వచ్చిందండి ఈ సంవత్సరం. సార్ ఎన్ని రకాల మామిళ్ళు ఉన్నాయి మీ దగ్గర? ఈ సంవత్సరం ఒక 20 రకాలు ఉంటాయి సార్. కొన్ని పేర్లు చెప్పండి సార్. ఇప్పుడు మా చేతిలో ఉన్న పండు ఏంటి సార్? ఇది యాపిల్ మామిడి అండి. మియాజాకి ఉందండి. మియాజాకి వచ్చేసి అది 2,70,000 అండి కేజీ వచ్చేసి. కేజీ పండు ఖరీదు ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వస్తుంది సార్? ఎన్ని పళ్ళు? అది పోయిన సంవత్సరం 15 కాయలు అలా కాసేదండి. ఈ ఖరీదు 2,70,000 కేజీ పండు, కానీ మీరు అందరికి ఊరికే పంచి పెడతారు, ఏంటి కారణం ఏంటి? కారణం అంటే ఇది ఇందులో ఎంత వచ్చేస్తాయండి, అందుకని సరదాగా కలెక్టర్లకి వాళ్ళకి పోయిన సంవత్సరం ఒక్కో 10 కాయలు వాళ్ళకి ఇచ్చామండి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారికి పట్టుకెళ్ళారండి, మా కిషోర్ పట్టుకుని వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో కూడా చెప్పారు కిషోర్ మామిడికాయలు తెచ్చాడు. అవునండి. మనకి ఇంకా అంతకంటే ఏముందండి, మనం అమ్ముతో ఒక 4-5 లక్షలు అమ్ముతాం చేస్తాం. సారే మన మామిడికాయలు తెచ్చి ఎలాగ అన్నారు, మనకి కోట్లు అదేనండి సార్. అది కేజీ 2,70,000. అవును సార్. ఎన్ని చెట్లు ఉన్నాయి సార్? అవి వచ్చేసి 15 మొక్కలు వేసామండి. ఇది సార్ యాపిల్? యాపిల్ వచ్చేసి ఒక 30 ఉంటాయి సార్. దీని ఖరీదు ఎంత ఉంటుంది సార్? దీని ఖరీదు మనకి తెలియదండి, ఒకదాని గురించి మీరు కట్ చేసినప్పుడు అద్భుతమైన రుచి ఉంది. యాపిల్ గానే ఉంది, సేమ్ ఉంటది సార్, గట్టిగా ఉండి యాపిల్ మొక్కలాగా ఉంటది. అలాగే మీరు ఇంకో రకం కూడా చేస్తున్నారు, టెంకలేని మామిడి పండు. ఎలా సాధ్యం సార్ ఇది? అది వచ్చేసి మనకి ఇంకా లేదు కానీ అండి, అక్కడ నుంచి తెచ్చామండి. అది టెంకలేని మామిడి పోయిన సంవత్సరం కాసిందండి, బాగానే కాసింది. టెంక ఉండదు. మామిడి చెట్లు చూస్తున్నాం, మాట్లాడుకున్నారండి సార్. సార్ ఈ అరటిపండు మామిడి స్పెషల్ ఏంటి సార్? ఈ అరటిపండు మామిడి అంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అరటిపండు మనం ఒలుచుకున్నట్టుగా చాలా బాగుంటుంది సార్. ఇంకే రకాలు ఉన్నాయి సార్? అంటే మామూలుగా మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో మామిడిలో ఏం చెప్తారంటే తోతపూరి, బంగినపల్లి, చెరుకు రసాలు, బుడత మామిడి, నూజివీడు చెప్తారు. మీరు చెప్పి వెరైటీస్ అన్ని కూడా వెరైటీగా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? ఈ జపాన్ నుంచి తెచ్చాం సార్. ఇవి వచ్చేసి 80 జాతులు తెప్పించామండి. 80 జాతుల్లో ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఒక 20 జాతులు కాసినాయండి. పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 2-3 జాతులు కాసాయి అంతండి. అంటే మియాజాకి కాయలేదండి ఈ సంవత్సరం. అలాగే మనం ఈ తోటను కూడా మనం పట్టించుకోలేదు సార్.
అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ తోటలోకి మనం అడిగి పెట్టినప్పుడు ఏదో పండు మామిడి పండు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది సార్. 360 రోజు ఏదో మామిడి పండు ఉంటుంది సార్. ఇప్పుడు మామిడి పళ్ళు ఉంటాయండి ప్రతి దిక్కున, ఎక్కడో దిక్కున ఏదో చెట్టు కాస్తా ఉంటుందండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది అయిపోతుందండి. అది దాటి పిందులు ఉన్నాయి చూడండి, సార్ ఇందులో వస్తున్నాయి. అవి అయిపోతున్నాయి రకం సార్ ఇది. ఇది అరటిపండు మామిడి మామిడి ఇదే మంచి పిండి మీద ఉంది. ఇప్పుడు పిండి మీద ఉంది సార్. ఎంతకాలం పడుతుంది సార్ ఇది పంట రావడానికి? ఇది రావడానికి 2 నెలలు పడుతుంది సార్. సరే ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు సార్ ఇది? ఇది వచ్చేసి 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. అక్కడ కూడా ఏదో వెరైటీ మామిడి కనపడుతుంది సార్. అది ఇది ఒకటేనండి. మామిడి రకాలతో పాటు దేశవాళీ బియ్యం పండిస్తున్నారు ఈ రైతు. చిన్న వయసులోని షుగర్ వ్యాధులు, ఊబకాయాలు వచ్చి అన్నం తినడం మానేస్తున్నారు. అలాంటి వారికి ఔషధంలా పనిచేసే బ్లాక్ రైస్ను పండిస్తున్నారు నాగేశ్వరరావు గారు. ఆయన పండించే బ్లాక్ రైస్తో పాటు అరుదైన మామిడి పండ్లను కూడా తొలుత పవన్ కళ్యాణ్కి ఇస్తానని, అనంతరం దేవుడి వద్ద పెట్టి ఉచితంగా పంపిణీ చేస్తానని చెప్తున్నారు ఈ రైతు. వ్యవసాయం ఆధారితంగా వచ్చే ఆదాయమే ప్రధానమైనదైనా మామిడి పండ్లు మాత్రం అధికారులు, బంధువులు, స్నేహితులకు ఇస్తారంటున్నారు నాగేశ్వరరావు గారు. ఇంత ఖరీదైనవి అలా ఎలా పంచిపెడుతున్నారంటే దేవుడిచ్చాడండి, ఇలా చేస్తే మళ్ళీ దేవుడు మనకే ఇస్తాడని చెప్తున్నాడు అభ్యుదయ రైతు నాగేశ్వరరావు గారు. ఆయన తోటలోని మామిడి రకాలు, ఇతర వ్యవసాయ విధానాలపై ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. మియాజాకి పండు ఎంత ఫేమస్, అదేవిధంగా నాగేశ్వరరావు బ్లాక్ రైస్ పండిస్తారు. నేటి రోజుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు, వైట్ రైస్ తింటలేదు, బ్రౌన్ రైస్ తింటున్నారు. ఈ నేపథ్యంలో మీరు తయారు చేసిన బ్లాక్ రైస్ కేజీ ఇక్కడే 200 అమ్ముతున్నారు. బయట ఎగుమతులకి అయితే ఎంత వస్తుంది సార్? అది మనకి అంత ఐడియా లేదండి. మనం వచ్చేసి కేజీ 250 అలాగా ఉంటుంది అంటున్నారండి రైస్. ఇది ధాన్యం వచ్చేసి రైస్ అంత. రబీ సీజన్ లో ఎన్ని ఎకరాలు వేసారు? ప్రస్తుతం ఎన్ని బస్తాలు మీ దగ్గర ఉన్నాయి? మనకి రవిలో 4 ఎకరాలు వేసింది సార్. అది వాళ్ళ చెప్పడం ఏంటంటే ఎకరానికి 15 బస్తాలు అన్నారు, మనకు వచ్చేసి 10 బస్తాలు అవి సార్. బాగా రాలిందండి. మనం అంటే ఈ మేక ఎరువులు అవి పెంట పోసం కానీ అంటే మామూలు పిండి కానీ మందులు కానీ అలాంటివి ఏమి వేయలేదు సార్. బాగున్నది సార్, చాలా బాగా. అది వచ్చేసి 90 బత్తాలు అది అవ్విందండి. ఈ దాళవ కూడా 1 ఎకరంలో పెట్టండి, శాంపిల్ చూద్దారు. ఈ సంవత్సరం దాళవ పండదన్నారు వాళ్ళు. మనం ఈ సంవత్సరం ఎకరం ఉడుతుందండి, అది వచ్చేసి 50 బస్తాలు అయిందండి. చాలా గొప్పగా సార్ 50 బస్తాలు అంటే. 50 బస్తాలు అంటే చాలా. మామూలు సన్నాలు బొండలు వేసినా 40 మించి రాదు. ఇది బాస్మతి టైపు 50 అంటే చాలా ఎక్కువ కదా. మళ్ళీ దానికి మందులు కొట్టి కాదు, ఏం చేసి కాదండి, చాలా గొప్పగా రాలింది సార్ అది. సార్ పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి రాగానే మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగింది నాగేశ్వరరావు బియ్యం ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఇస్తావు? బ్లాక్ రైస్ ఏదో అన్నారు సరదాగా ఎటకారంగా, ఏదోటి ఖాళీగా ఉంటుండే ఏదో డైలాగులు వదులుతుంటారు సార్. అప్పుడు బ్లాక్ రైస్ తెచ్చారా? బ్లాక్ రైస్ అన్నారు. బ్లాక్ రైస్ తేలేదు సార్. ఆడించిన తర్వాత 2 నెలలు బావాలి సార్ అది అన్నా. అలాగే అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు మీరు చూసారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళంతా విదేశాలకు వెళ్తే ఫామ్ హౌస్ లో ఉండి వ్యవసాయాన్ని చూసుకుంటూ పుస్తకాలు చదువు గడుపుతున్నారు. మీరు కూడా సేమ్ వ్యవసాయం, ఈ ఫలసాయం మీద ఉన్నారు. మన గెలిచిన తర్వాత ఆయన గిఫ్ట్గా మీరు బ్లాక్ రైస్ ఇస్తున్నారా? బ్లాక్ రైస్ కంపల్సరీగానండి సార్. ఎలాగంటే అలాగండి. బ్లాక్ రైస్ వచ్చేసి ఇప్పుడు ఆడింతామండి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల్లో మేము రైస్ ఆడింతామండి. ఆడించిన తర్వాత సార్ ఎంత అంటే అంతే. సారు వేరే వాళ్ళకి సరదాగా ఒక 15 కేజీలు అలాగే ఇస్తాం సార్. సార్ ఎంత పెట్టుబడి పెట్టి చేస్తున్నారు కదా, ఏం ఆశించి చేస్తున్నారు? మీరు ఏమో లాభాలు ఆశించరు. ఏదొచ్చి మీకన్నా వ్యవసాయంలో బ్లాక్ రైస్లో డబ్బులు రాదు తప్ప కేజీ 2,70,000 ఖరీదు చేసి మామిడి కూడా ఉచితంగా పంచి పెడుతున్నారు. ఏం ఆశిస్తున్నారు సార్? ఏం మనకు వచ్చేసి ఆశించేది ఏం కాదండి, పేరు గురించి అండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంక వ్యవసాయాలు చేసిన దాని మీద అలాగే ఏదో పేరు తెచ్చుకోవాలన్న ఇది మీద ఇది ప్లాన్ చేసి ఇలాగ చేసాం సార్, అంతే. దీంతో పాటుగా మీరు ఈ మామిడి కాకుండా నిమ్మ పండిస్తున్నారు, అదే విధంగా సపోటా పండిస్తున్నారు. ఉంటదండి, సీతాఫలం ఉంటదండి, ఆరెంజ్ ఉంటదండి, ఇంకా చాలా రకాల సీజన్ కి సంబంధించిన పళ్ళు మీ దగ్గర ఉంటాయి సార్. ఎప్పుడు 2-3 రకాలు ఉంటాయి సార్. ఇది పూర్తిగా ఆర్గానిక్, ఎక్కడ మందులు వాడరు? లేదండి. పండే పంటను ఆప్యాయంగా పంచాలంటే పెద్ద మనసు ఉండాలి, అది రైతుకు మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనసు ఉన్న ఓదూరి నాగేశ్వరరావు గారికి అంతా మంచి జరగాలని, ఆయన ఇంకా ఎంతో పంచాలని కోరుకుందాం.